వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. ప్రభుత్వ విద్యా రంగంలో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నాణ్యమైన విద్యను, అత్యుత్తమ వసతులను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టే ఖర్చే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 4.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 4.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని నాణ్యమైన విద్య, అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో అదనపు వసతి గృహం, డైనింగ్ హాల్, ఆధునిక వంటగది, అదనపు తరగతి గదులు, టాయిలెట్ బ్లాక్లు, సోలార్ ఫెన్సింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. అనంతరం ఐటీడీఏ రూపొందించిన ఉద్దీపకం 3 పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరణ చేశారు. విద్య పూర్తయ్యాక విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై మార్గనిర్దేశం చేసే వారధి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లుగా అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం మంత్రి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీము, చిన్నారి బాలికలు, ఈ ప్రాంత ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చిన్నారి బాలికలకి నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడే మన రెసిడెన్షియల్ స్కూలుకు సంబంధించి 4,85,00,000 రూపాయలతో ఈ 5 ఎకరాల ప్రాంగణంలో మరింత అభివృద్ధి, అంటే అది వంటగదులు కానీ, క్లాస్ రూములు కానీ, నివసించే రూములు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, మీ ప్రిన్సిపాల్ గారు అడిగినట్లు ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ కానీ, ఇలా టాయిలెట్స్ కానీ అన్నీ కలిపి 4,85,00,000 రూపాయలతో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడే అది సాధ్యమని తలంచి ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40%, ఆడపిల్లలు, పేదింటి ఆడపిల్లలకి కాస్మెటిక్ శాతం 200% పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ సమాజానికి ఒక మణిరత్నంలా తయారు చేయాలని తపన పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నారి బాలికలు కూడా ఇంటికి పోయినప్పుడు మీ అమ్మా నాయన చేసే కష్టాన్ని మీరు కళ్ళతో చూసింది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీ గోలు, మీ ఏము, ఇందాక కౌన్సిలర్ గారు చెప్పినట్లు ఆకాశమే అద్దులా, ఎవరికీ కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడితే అది ఒట్టిగా ఎప్పుడూ పోదు. ఒక వంతు అయితే మీ ఐటీడీఏ పిఓ గారు మరొక వంతు. నిరంతరము మీ మంచి కోసం, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తను, నేను పడ్డ కష్టం ఈ విద్యార్థులు పడొద్దని, భవిష్యత్తులో వీళ్ళు నాకంటే ఉన్నతమైన స్థానంలో రావాలని పిఓ గారు, ఐటీడీఏ పిఓలంటే ఈ 2-3 జిల్లాలు ఏడున్నాను ఆడున్నానని చెప్పొచ్చు. అలా కాకుండా తన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడే మనం ఉద్దీపకముని 1 నేనే ఓపెన్ చేశాను, 2 నేనే ఓపెన్ చేశాను, 3 కూడా ఈరోజు నా చేతుల మీద నుంచే ఇప్పుడే లాంఛనంగా ప్రారంభించుకున్నాం. అంటే తన స్పిరిట్, తన ఆలోచన, ఇందాక ఏదైతే సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఐఏఎస్ కావాలని నేను అన్నది జోక్ కాదు, అది కష్టం కాదు. మీలో ఆ స్పిరిట్ ఉండి, మీలో ఆ ఫైర్ ఉండి మీరు కష్టపడితే ఐఏఎస్ కావటం పెద్ద కష్టం కాదు. కాబట్టి చిన్నారి బాలికలో గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అయ్యే దాంట్లో మీ ఫ్యాకల్టీ, టీచర్స్ కానీ, ప్రభుత్వ పక్షాన మీకు మౌలిక వసతులు కానీ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా బాలికల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.